శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. 15వ తేదీ రవి యొక్క మార్పు వల్ల, అంటే వృషభంలోకి 15వ తేదీ ఉదయం 6:23 రవి వృషభంలో ప్రవేశించడం కారణంగా గోచారరీత్యా ఏ ఏ రాశులకు అనుకూలమైనటువంటి స్థితులు వస్తాయి అంటే, మీనరాశికి తృతీయంలో ఉన్నటువంటి రవి కారణంగా, ధనస్సుకి షష్టంలో, అలాగే కర్కాటక సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు. రాజయోగం, ఉద్యోగంలో ప్రవేశించేటువంటి సందర్భంలో తప్పనిసరిగా ఉపాధి కల్పన అనేటువంటిది వారికి దొరుకుతుంది. ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి కార్యక్రమాలు కూడా సంపూర్ణమవుతాయి. అలాగే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అందేటువంటి విధంగా ఉంది. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే మేషరాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా, అలాగే వృషభానికి, తులారాశి వారికి కూడా కొంత క్లిష్టమైనటువంటి పరిస్థితిగా, అలాగే మిథున రాశి వారికి, వీరందరూ కూడా సూర్యనారాయణమూర్తి యొక్క ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం, అలాగే లభ్యమైతే నారింజ పళ్ళు పంచిపెట్టడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. సూర్యనారాయణమూర్తికి నారింజ ఫలాలు చాలా ప్రీతికరమైనటువంటివి కాబట్టి వాటిని పంచిపెట్టడం ద్వారా మంచి ఫలితాన్ని పొంది, అవయోగమైనటువంటి రాశులైనటువంటి మేష, వృషభ, మిథున, తులారాశి వారికి, అలాగే కుంభరాశి వారికి కూడా ఈ ప్రయత్నం చేసినట్లయితే తప్పనిసరిగా సూర్యనారాయణమూర్తి ద్వారా మంచి ఫలితాన్ని పొందడానికి, అవయోగం పోవడానికి ఆస్కారం.